వెల్కమ్ టు ఫోకస్. ఆపరేషన్ సింధూర్ కు ఏడాది. పెహల్గాం దాడికి ప్రతీకారంగా ఉగ్రవాదులు అంతు చూసింది భారత్. దుస్సాహసం చేసిన దాయాది దుమ్ము దులిపేసింది. ఈ ఆపరేషన్తో భారత్ ఏం సాధించింది? మాస్టర్ మైండ్స్ ని ఎలా మట్టుపెట్టింది? పాక్ పనిపట్టిన మన ఆయుధాలేంటి చూద్దాం. ఆపరేషన్ సింధూర్తో పెహల్గాం నరమేధానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాదుల్ని పెంచి పోషించిన పాకిస్తాన్ భరతం పట్టింది. దాయాది దేశంలోని పీఓకేలో టెర్రర్ క్యాంపుల్ని కూకటి వేళ్లతో పెకిలించేసింది. భవిష్యత్తులో దాడులకు దిగాలంటే 1కి 100 సార్లు ఆలోచించేలాగా చావు దెబ్బ కొట్టింది. ఆ 88 గంటల్లో ఏం జరిగింది? పాక్ ఎలా కాళ్లబేరానికొచ్చింది? ఆపరేషన్ సింధూర్కు ఏడాది. ఉగ్రవాదుల అంతు చూసి పెహల్గాం దాడికి ప్రతీకారం. దుస్సాహసం చేసిన దాయాది దుమ్ము దులిపిన రోజు. ఈ ఆపరేషన్తో భారత్ ఏం సాధించింది? మాస్టర్ మైండ్స్ని ఎలా మట్టుపెట్టింది? పాక్ పనిపట్టిన మన ఆయుధాలేవి? ఆపరేషన్ సింధూర్. ఈ పేరు వింటే ఉగ్రవాదులకు తడిసిపోతోంది. ఈ పేరు వింటే దాయాది పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది. భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకుంటుంది. ఉగ్రవాదుల్ని ఉసిగొలుపుతున్న పాక్కు బుద్ధి చెప్పడమే కాదు, ప్రపంచం ముందు దాని పరువు తీసింది. ఈ ఆపరేషన్తో ఇండియా పవర్ ఏంటో చూపించింది. గతేడాది మే 7న ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది భారత్. దాయాదిని దడదడలాడించింది. నిమిషాల్లోనే ఉగ్ర శిబిరాల అంతు చూసింది. డ్రోన్లు, మిసైళ్లతో దుస్సాహసం చేసిన పాకిస్తాన్ పనిపట్టింది. 4 రోజుల్లోనే కాళ్లబేరానికి వచ్చేలా చేసింది. బలం బలగం లేకున్నా ఎగిరెగిరి పడిన దాయాదికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలా చేసింది. పీఓకేలోనే కాదు, పాక్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను తుడిచిపెట్టేసింది. టెర్రరిస్టుల ఫ్యాక్టరీగా మారిన పాక్ని నిలువెల్లా వణికించింది. ఉగ్రవాదుల్ని ఉరికించి మరీ వేటాడింది. పీఓకేలో ఉగ్ర శిబిరాలు ఖాళీ అయ్యేలా చేసింది. గురి చూసి కొడితే జిత్తుల మారి పాక్ తోక ముడిచింది. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఉసిగొలుపుతున్న విషయాన్ని సాక్ష్యాలతో సహా భారత్ బయటపెట్టింది. ప్రపంచం ముందు పాకిస్తాన్ సిగ్గుతో తలదించుకునేలా చేసింది. పెహల్గాం ఘటనకు రివెంజ్ తీర్చుకోవడంలో భారత్ పక్కా స్ట్రాటజీ మెయింటైన్ చేసింది. ఎక్కడా తొందరపడి నిర్ణయాలు తీసుకోలేదు. ఒక్కో స్టెప్లో అటు ఉగ్రవాదుల్ని, ఇటు పాకిస్తాన్ని టార్గెట్ చేస్తూ ముందుకెళ్ళింది. ముందుగా ఆంక్షలు, తర్వాత ఇండియాలో తాత్కాలిక వీసాలపై ఉన్న పాక్ పౌరుల పంపివేత, సింధు జలాల నిలిపివేత, వాణిజ్య ఒప్పందాల రద్దు, ఇలా అన్ని వైపులా పాక్ నట్లు బిగించేసింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్తో ముచ్చెమటలు పట్టించింది. ఉగ్రవాదం అంతమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ని భారత సైన్యం చేపట్టింది. పెహల్గాం ఘటనకు ప్రతీకారంగా టెర్రర్ క్యాంపులను టార్గెట్ చేసింది. పిన్ పాయింట్ యాక్యురసీతో ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. దాడుల భయంతో టెర్రరిస్టులు బంకర్లలోకి పరుగులు తీసినా వదలలేదు. పెహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులకు గట్టిగా బదిలివ్వాలని భద్రతా దళాలు నిర్ణయించాయి. ఉగ్రవాదులకు సరైన రీతిలో జవాబు చెప్పాలన్నదే ఆపరేషన్ సింధూర్ టార్గెట్. సరిహద్దు అవతల ఉన్న ఉగ్ర శిబిరాలను ముందుగా ఖచ్చితమైన ఆధారాలతో గుర్తించాయి. పక్కా ప్లానింగ్తో ఉగ్ర శిబిరాలపై దాడులు నిర్వహించాయి. ఆ దాడులతో పాకిస్తాన్ గజగజ వణికిపోయింది. గతేడాది మే 7న తెల్లవారేదాకా సాగిన ఎయిర్ అటాక్స్ను పాకిస్తాన్ ఏమాత్రం పసిగట్టలేకపోయింది. పాక్ ఆస్తులు, పౌరుల జోలికి భారత సైన్యం వెళ్లలేదు. ఆ దేశ పౌరులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉగ్ర శిబిరాలనే టార్గెట్ చేసి కొట్టేసింది. దీన్ని తట్టుకోలేని పాకిస్తాన్ ఆ తర్వాత మన పౌరులే లక్ష్యంగా దాడులకు దిగింది. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రస్థావరాలపై దాడిలో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC-814 హైజాకర్లు, పుల్వామా దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో యూసఫ్ అజహర్, అబ్దుల్ మాలిక్ రౌఫ్, ముదాసిర్ అహ్మద్లు ఉన్నారు. పాకిస్తాన్కు యుద్ధం చేసే సీన్ లేకున్నా రంకెలేసింది. సరిహద్దులో పదే మన భద్రతా దళాల్ని రెచ్చగొట్టింది. అయినా భారత్ సంయమనంతో వ్యవహరించింది. మా టార్గెట్ ఓన్లీ ఉగ్రవాదులే అని ఎన్నోసార్లు స్పష్టం చేసినా వగలమారి పాక్ చెవిన పెట్టలేదు. ఉగ్రవాదుల క్యాంపుల్ని ధ్వంసం చేస్తే ఏదో పాక్ పౌరులపై దాడి చేసినట్లుగా ఓవర్గా రియాక్ట్ అయింది. డ్రోన్లతో దుస్సాహసానికి ఒడిగట్టింది. గతేడాది మే 8, 9వ తేదీ రాత్రి భారత్పై గగనతల దాడికి పాకిస్తాన్ యత్నించింది. డ్రోన్లు, మానవరహిత విమానాలు మనవైపు దూసుకొచ్చాయి. వాటన్నింటినీ ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థంగా తిప్పికొట్టింది. పౌరులపై దాడులను అడ్డుకుని గట్టిగా బదులిచ్చింది. డ్రోన్ దాడులకు ప్రతిగా పాక్ రాడార్ స్టేషన్లు, సైనిక స్థావరాలపై బలమైన దాడులు నిర్వహించింది భారత్. గగనతలం నుంచి భూతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించింది భారత్ ఆర్మీ. టార్గెట్ ఛేజింగ్లో భారత్ వైపు ఎలాంటి నష్టం లేకుండా దాడులు చేసింది. మనవైపు వచ్చిన ప్రతి డ్రోన్ను నిర్వీర్యం చేసింది. లాహోర్, గుజరన్వాలా రాడార్ కేంద్రాలను ధ్వంసం చేసింది భారత్. డ్రోన్ల దాడుల సమయంలో పాకిస్తాన్ పౌర విమానాలను ఆకాశంలోకి అనుమతించింది. పరిస్థితి గమనిస్తూ ఖచ్చితమైన లక్ష్యాలతో పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేసింది. మొత్తంగా 3 రోజుల పాటు కొనసాగిన దాడుల్లో
35 నుంచి 40 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. పర్యవసానాల రుచి ఏంటో దాయాది దేశానికి తెలిసొచ్చేలా చేసింది ఆపరేషన్ సింధూర్. భారత వాయుసేన, క్షిపణి రక్షణ వ్యవస్థలతో సైన్యం పాక్కు స్పష్టమైన సందేశం ఇచ్చింది. దుస్సాహసానికి పాల్పడితే ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయో చూపించింది. మరోసారి తోక జాడిస్తే ఏం జరుగుతుందో పాక్కు తెలిసేలా చేసింది భారత్. దాడులకు దిగాలంటే 1కి 10 సార్లు ఆలోచించేలా చేసింది. కానీ అది పాకిస్తాన్ కదా. ఎన్ని దెబ్బలు కొట్టినా వంకరబుద్దే. పదే పదే రెచ్చగొట్టి కోలుకోలేని దెబ్బతింది. మరోవైపు పీఓకేను పాక్ సైన్యం దాటలేదని భారత త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో 5 జవాన్లు అమరులయ్యారు. ఈ అమర జవాన్ల త్యాగాలను దేశం ఎన్నటికీ మరిచిపోదు. ఆపరేషన్ సింధూర్ వర్సెస్ బున్యాన్ ఉల్ మార్సూస్. ఇందులో మనం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. 3 టార్గెట్స్ను సాధించింది. దాయాది దేశం బున్యాన్ ఉల్ మార్సూస్ అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రపంచం ముందు పాకిస్తాన్ పరువు పోగొట్టుకుంది. చివరికి అమెరికాను అడ్డం పెట్టుకుని కాళ్లబేరానికి వచ్చింది. దాని ఫలితమే కాల్పుల విరమణ అంగీకారం. ఇక్కడితోనైనా ఆగాలి కదా. మళ్లీ అదే రోజు రాత్రి డ్రోన్లతో అటాక్కు ప్రయత్నించి బోర్లా పడింది. ఆ తర్వాత అర్ధరాత్రి నుంచి సీజ్ ఫైర్కు కట్టుబడుతూ వచ్చింది. ఇకపై ఏ ఉగ్రదాడి జరిగినా ప్రతీకారం, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయనే బలమైన సంకేతం ఆపరేషన్ సింధూర్ ఇచ్చింది. భారత్పై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా దాన్ని యుద్ధచర్యగానే పరిగణిస్తామని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇలాంటి యుద్ధచర్యలకు భారత త్రివిధ దళాలు ధీటుగా ప్రతిస్పందిస్తాయని హెచ్చరించింది. మొత్తంగా పాకిస్తాన్ జీరో అని ఆపరేషన్ సింధూర్ ప్రూవ్ చేసింది. పెహల్గాం అటాక్ పేరెత్తితే భారతీయుల గుండెలు రగిలిపోతాయి. ఉగ్రవాదులు చేసిన నరమేధాన్ని తలుచుకుంటే రక్తం మరిగిపోతుంది. ఇది జరిగిన 2 వారాల్లోనే నేల రాల్చిన సింధూరంతోనే బదిలిచ్చింది భారత్. ఆది పరాశక్తులే స్వయంగా ఈ ఆపరేషన్ని పర్యవేక్షించేలా చూసింది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది ఒకసారి చూద్దాం. 2025 ఏప్రిల్ 22న పెహల్గాంలోని పర్యాటక ప్రాంతంపై ముష్కరులు విరుచుకుపడ్డారు. 26 మంది అమాయక టూరిస్టుల్ని పొట్టన పెట్టుకున్నారు. ఉగ్రదాడిలో మరణించిన వారంతా పురుషులే. ముఖ్యంగా జంటల్లో వారిని వేరు చేసి మతం అడిగి మరీ కాల్చి చంపారు. మోడీకి చెప్పు అంటూ మహిళా పర్యాటకుల ముందే వారి భర్తలను కాల్చేశారు ఉగ్రవాదులు. మృతులంతా హిందువులే. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. పచ్చని కశ్మీరం రక్తమోడటం చూసి చలించిపోయింది. మతం పేరు అడిగి మరీ మారణహోమం సృష్టించడంపై రగిలిపోయింది. దాడికి కారణమైన ఉగ్రవాదులను, వారి వెనక ఉన్న ఉగ్రముఠాల్ని, పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ని వదలొద్దని దేశమంతా నినదించింది. ఈ దాడి వెనుక పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రముఠాల హస్తం ఉందని నిర్ధారించుకున్న భారత సైన్యం సమయం చూసి దాయాదిపై ఓ రేంజ్లో అటాక్స్ చేసింది. గతేడాది మే 7న పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు జరిపింది. పాక్ పీఓకేలోని 9 కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాంబులు ప్రయోగించింది. జైషే మహమ్మద్, లష్కరే తోయిబాలకు చెందిన కీలక స్థావరాలను తుదముట్టించింది. ఈ ఘటనతో దాయాది ఉలిక్కిపడింది. ఆ తర్వాత ప్రతిదాడులకు పాల్పడింది. వాటిని మన సైన్యం సమర్థంగా తిప్పికొట్టడమే కాక పాక్కు చెందిన కీలక వైమానిక స్థావరాలపైన కోలుకోలేని దెబ్బ కొట్టింది. దాదాపు 88 గంటల భీకర ఆపరేషన్తో శత్రుదేశం కాళ్లబేరానికి రాక తప్పలేదు. 26 మంది మరణించిన 2 వారాల తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి బదులిచ్చింది. వారి ఆక్రందనలు వినిపించేలా నేలరాల్చిన ఆ మహిళ సింధూరం పేరుతోనే ఆపరేషన్ చేపట్టి ఉగ్రవాదులు ఉలిక్కిపడేలా, ఉసిగొలిపిన పాక్ దిమ్మ తిరిగేలా సమాధానమిచ్చింది. ఆ రోజు ఆనందంగా గడపాలని వచ్చిన మహిళలకు కన్నీళ్లు మిగిల్చితే ఈ ఆపరేషన్ పేరుతో సైనిక మహిళా శక్తితోనే సమాధానం చెప్పింది భారత్. అంతేకాదు, ఉగ్రమూకల్ని ఎలా మట్టుబెట్టామన్నది ఆ ఆదిపరాశక్తులే వివరించారు. వాళ్లే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీలు. ఈ ఆపరేషన్ వారి నేతృత్వంలోనే సక్సెస్ఫుల్గా ముగిసింది. ఈ ఇద్దరు భారత సశస్త్ర దళాల్లో సీనియర్ మహిళా అధికారులు. సోఫియా ఖురేషీ ఆర్మీ కల్నల్ హోదాలో ఆపరేషన్ సింధూర్కు ముందుండి నాయకత్వం వహించగా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పైలట్గా భారత వైమానిక దళాన్ని లీడ్ చేశారు. సోఫియా భూమిపై సైన్యంతో విధ్వంసం సృష్టించగా, వ్యోమికా సింగ్ ఆకాశం నుంచి వైమానిక దాడులు నిర్వహించారు. ఈ ఇరువురి మహిళా అధికారుల నేతృత్వంలో భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్లో మొత్తం 9 ఉగ్రస్థావరాలతో సహా పాక్లో ఉన్న టెర్రర్ ఇండక్షన్లు, ట్రైనింగ్ సెంటర్లను కూడా మట్టుబెట్టింది భారత్. అంతేకాదు, విజయవంతంగా ముగిసిన ఈ ఆపరేషన్ గురించి ప్రపంచానికి తెలియజేయడమే కాక భారతదేశ రక్షణ దళాలలో మహిళల పాత్రను హైలైట్ చేసింది. సోఫియా, వ్యోమికాలు సాహసాలకు కేర్ ఆఫ్ అడ్రస్. సోఫియా కుటుంబం మొత్తం సైనిక సేవలతో ముడిపడి ఉంది. సోఫియా ఫోర్స్ 18 అనే బహుళజాతీయ సైనిక విన్యాసంలో భారత సైన్యం తరఫున ఒక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారి.
యుఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో 6 ఏళ్లు సేవలందించారామె. వ్యోమిక తన పేరుకు తగ్గట్లే పైలట్ కావాలనే రంగాన్ని ఎంచుకుని సైన్యంలో చేరారు. తన కుటుంబంలో ఆర్మీలో చేరిన తొలి వ్యక్తి ఆమె. భారత్లో అత్యంత సవాలుతో కూడిన భూభాగాలలో చేతక్, చిరుతా వంటి విమానాలను నడిపారామె. ఇక ఆపరేషన్ సింధూర్ పేరు ఎవరు పెట్టారు, దాని వెనుకున్న అర్థమేంటో తెలిస్తే కన్నీళ్లు ఆగవు. ఉగ్రమూకలపై ప్రతీకారం తీర్చుకునేలా ఈ ఆపరేషన్కు సింధూర్ అని పేరు పెట్టారు. ఈ పేరులోని ఆంగ్ల అక్షరాలు పూర్తిగా నలుపు రంగులో ఉన్నాయి. సింధూర్లోని ఓ అనే ఆంగ్ల అక్షరం స్థానంలో కుంకుమ భరిణి ఉంచారు. ఉగ్రదాడిలో భర్తల్ని కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీన్ని చూడొచ్చు. భారత్లో మహిళలు సింధూరాన్ని పవిత్రంగా భావిస్తారు. పెళ్లైన మహిళలు పాపిట్లో సింధూరం పెట్టుకుంటారు. ఎంతో పవిత్రమైన సింధూరం చెరిపేసిన వారిని వేటాడేందుకు ఆపరేషన్ సింధూర్ అని పెట్టడమే సరైందని పెట్టారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ సూచించినట్లు చెబుతారు. భారత మహిళల నుదుట సింధూరం తుడిచివేసిన ఉగ్రవాదుల గడ్డపై రక్త సింధూరం పారించేందుకే ఈ పేరు పెట్టారు. ఆ ఆపరేషన్ గురించి వినగానే పెహల్గాం బాధితుల కళ్లల్లో నీళ్లు వచ్చేశాయి. మరోవైపు ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ షేక్ అయింది. సరిహద్దుల ఆవల నుంచి జరుగుతున్న చొరబాట్లను అడ్డుకోవడంలో భారత్ గణనీయమైన విజయాల్ని సాధించింది. పాకిస్తాన్ భారత్ పైన ఎదురుదాడికి ప్రయత్నం చేసినప్పటికీ భారత సైన్యం ఎక్కడికక్కడ పాకిస్తాన్ ఎత్తుగడలను నిర్వీర్యం చేసింది. ఆ దేశంలో ఉన్న ఉగ్రవాద నెట్వర్క్లను తుదముట్టించింది. ఆపరేషన్ సింధూర్ ప్రత్యక్ష యుద్ధంగా కాకుండా ఉగ్రవాద మౌలిక వసతులు, వాటికి మద్దతిస్తున్న వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని సాగడం వల్ల పాక్కు తీరని నష్టం వాటిల్లింది. ఈ ఆపరేషన్ ఉగ్రవాదులకు మాత్రమే కాక వారికి వెన్నుదన్నుగా నడుస్తున్న శక్తులకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా పాకిస్తాన్ అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడిని ఎదుర్కొంది. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న ఆరోపణలపైన భారత్ బలమైన ఆధారాలతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. దీంతో పాకిస్తాన్ దౌత్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా పెహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్న సందేశం ఇవ్వడంతో పాటు భారత్ జోలికి వస్తే వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసింది. కాశ్మీర్ లోయలో భద్రత మరింత కట్టుదిట్టం కావడంతో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయి. ఉగ్రవాదం పైన భారతదేశం జీరో టాలరెన్స్ విధానానికి ఆపరేషన్ సింధూర్ ప్రతీకగా నిలిచింది. దేశ భద్రత విషయంలో భారత్ ఎటువంటి రాజీ పడదని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని ఈ చర్య ద్వారా ప్రపంచానికి భారత్ తెలియజేసింది. పాకిస్తాన్ని దెబ్బకొట్టిన ఆయుధాలేంటి, ఆ దేశానికి ఎంత నష్టం జరిగింది, భవిష్యత్తులో మరోసారి ఉగ్రదాడికి ఉసుగొల్పాలంటే భయపడేలాగా చేసింది బ్రహ్మోసేన. దీంతో పాటు ఇంకెలాంటి మిసైల్స్ ని భారత్ వాడింది? ఆపరేషన్ సింధూర్లో పాక్కు కాళరాత్రి మిగిలింది. మన డిఫెన్స్ వ్యవస్థలోని అస్త్రాలు వణుకు పుట్టించాయి. S-400, రాఫెల్, తేజస్ యుద్ధ విమానాలే కాదు, బ్రహ్మోస్ మిసైల్ దాయాదికి చుక్కలు చూపించింది. ఏకంగా అణుస్థావరంపైనే బ్రహ్మోస్ మిసైల్ దాడి చేసింది. ఇండియాతో పెట్టుకుంటే దెబ్బ ఎలా ఉంటుందో చూపించింది. బ్రహ్మోస్ మిసైల్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్షిపణి. లక్ష్యాలను ఛేదించడంలో, రాడార్లకు దొరకకుండా ప్రయాణించడంలో బ్రహ్మోస్కు ఎదురులేదు. భూమి, ఆకాశం, నీళ్లలో ఎలాగైనా ప్రయోగించవచ్చు. బ్రహ్మోస్ ప్రతాపం ఎలా ఉంటుందో పాకిస్తాన్కు బాగా తెలుసు. ఒక బ్రహ్మోస్ రావల్పిండిలో పడితే పాకిస్తాన్ గూబ గుయ్యిమంది దెబ్బకు కాళ్లబేరానికొచ్చింది. పాకిస్తాన్కే కాదు, ప్రపంచానికి భారత్ పవరేంటో తెలిసింది. గగనతల రక్షణలో ఇండియా సత్తా చూపింది. మాటలు కోటలు దాటిన స్టామినాలో పాకిస్తాన్ జీరో అని ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. నిజానికి ఆపరేషన్ సింధూర్తో 4 రోజులకే పాకిస్తాన్ను చావు దెబ్బ కొట్టింది భారత్. పాక్లోని వైమానిక స్థావరాలు డ్యామేజ్ అయ్యాయి. ఆ దేశ వైమానిక రక్షణ శ్రేణి వ్యవస్థను నాశనం చేసింది మన సైన్యం. పాకిస్తాన్లోకి వెళ్లి మరి 24 ఉగ్రవాద కేంద్రాలపై విరుచుకుపడింది. మొత్తంగా 9 ఉగ్ర స్థావరాలను పూర్తిగా నాశనం చేయగలిగింది. పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసిన లిస్టులను భారత ఆర్మీ ఇటీవల రిలీజ్ చేసింది. మొత్తం 7 సైట్లకు చెందిన శాటిలైట్ చిత్రాలను విడుదల చేసింది. కోట్లి గుల్పూర్, మెహమూనా జోయా, సేద్నా బిలాల్, బింబేర్, స్వానీనాలా, సర్జల్ ప్రాంతాల్లో ఉన్న స్థావరాలపై దాడులు జరిగాయి. 4 రోజుల వ్యవధిలోనే పాక్కు చెందిన 3 వైమానిక స్థావరాలను నాశనం చేసింది. పాకిస్తాన్లోని నూర్ ఖాన్, మురీద్, రఫీకీ వైమానిక స్థావరాలపై భారత్ అటాక్స్ చేసింది. ఇది దాయాదికి కోలుకోలేని దెబ్బ. అన్నింటికీ మించి గగనతల రక్షణలో ఇండియా సత్తా ఏంటో తెలిసొచ్చింది. S-400తో పాటు ఆకాష్, రాఫెల్ స్టామినా బయటపడింది. పాక్ డ్రోన్లు, మిసైళ్లే కాదు, ఏదొచ్చినా పేల్చేసే రక్షణ వ్యవస్థ ఉందని అన్ని దేశాలకు అర్థమైంది. పాక్ నమ్ముకున్న చైనా వెపన్స్ డొల్లా అని తేలిపోయింది. మన ఎయిర్ డిఫెన్స్ ముందు తుస్సేనని స్పష్టమైంది. ముఖ్యంగా బ్రహ్మోస్ పాకిస్తాన్ గుండెల్లో భూకంపం పుట్టించింది. చైనా పాలిట కూడా ఇది బ్రహ్మాస్త్రమే.
మోడర్న్ వార్ఫేర్లో ఇది గేమ్ చేంజర్. ఆపరేషన్ సింధూర్లో ఈ సూపర్సానిక్ మిసైల్ కీలక పాత్ర పోషించింది. భారత్ హ్యామర్ గైడెడ్ బాంబులు, స్కాల్స్ క్షిపణులే కాకుండా బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూజ్ మిసైల్ను వాడింది. యుద్ధరంగంలో దీన్ని ఉపయోగించడం అదే తొలిసారి. భారత్ రష్యా సంయుక్తంగా రూపొందించిన సూపర్సానిక్ మిసైల్ ఇది. మన బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కోవా నది పేర్లు కలిసి వచ్చేలా బ్రహ్మోస్ అన్న పేరు పెట్టారు. వేగం, బలం, ఖచ్చితత్వం దీని ప్రత్యేకత. ఒక్కసారి గురిపెడితే దాని అంతు చూడాల్సిందే. ప్రయోగించామంటే టార్గెట్ను టచ్ చేసినట్లే. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సానిక్ క్రూజ్ క్షిపణి ఇది. ధ్వని వేగానికి 3 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీన్ని మ్యాక్ 67 రేంజ్కు అభివృద్ధి చేయాలన్నది భారత్ ప్రయత్నం. ఈ సూపర్సానిక్ మిసైల్ను అడ్డుకునే శక్తి చైనా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు లేదు. ఇక పాక్ డ్రోన్లను ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించింది. ఇది మన మేడ్ ఇన్ ఇండియా మిసైల్. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వాయు రక్షణ వ్యవస్థ ఆకాశ్ పాక్ డ్రోన్ దాడులను అడ్డుకుంది. భారత సైన్యం, వాయుసేన రెండూ కూడా పాక్ సరిహద్దు వెంబడి ఉపయోగించాయి. వాస్తవానికి పాకిస్తాన్ను క్షణాల్లో నాశనం చేసే క్షిపణులు మన సొంతం. అగ్ని, ఆకాశ్, ప్రళయ్, పినాక, పృథ్వీ, త్రిశూల్, బ్రహ్మోస్ వంటి క్షిపణులు శత్రువులు ఎంతటి వారైనా ధ్వంసం చేస్తాయి. నిమిషాల్లో పాతాళానికి తొక్కేస్తాయి. ఆపరేషన్ సింధూర్లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మిసైల్స్ పాక్ గుండెల మీదే నిప్పులు కురిపించింది. అంతేకాదు, భారత్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం శత్రువు వెన్ను విరిచేలా చేసింది. భారత్ అమ్ముల పొదిలోని బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులను వ్యూహాత్మకంగా వినియోగించింది. అప్పటి వరకు అణ్వాయుధాలు ఉన్నాయని ఉత్తర ప్రగల్భాలు పలికిన దాయాది వెన్నులో వణుకు పుట్టించింది. యుద్ధం సీన్ దెబ్బకు మారిపోయింది. భారత్ లక్ష్యంగా ఎంచుకున్న పాక్లోని కీలక ప్రాంతాల్లో రావల్పిండి కీలకం. సమీప నూర్ఖాన్ వైమానిక స్థావరం అత్యంత ప్రధానమైనది. ఇక్కడ గగనతల రీఫ్యూయలర్ ట్యాంకర్ విమానాలు, భారీ రవాణా విమానాలు ఉన్నాయి. అప్పటికే పాకిస్తాన్ సైన్యం ఢిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్ 11 బ్యాలిస్టిక్ క్షిపణులను భారత బలగాలు గగనతల రక్షణ వ్యవస్థ S-400తో మధ్యలోనే పేల్చివేశాయి. శ్రీనగర్ నుంచి నలియా వరకు 26 లక్ష్యాల పైకి పాక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించగా వాటన్నింటినీ భారత రక్షణ దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. ప్రతిగా భారత్ అత్యాధునిక క్షిపణులు, గైడెడ్ మ్యూనిషన్, లాయిటరింగ్ మ్యూనిషన్ను ప్రయోగించింది. వీటిలో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులు అత్యంత కీలక పాత్రను పోషించాయి. సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాల ద్వారా బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించారు. అవి పాకిస్తాన్ భూభాగాల లోపలి వరకు వెళ్లాయి. అంతేకాదు, ఆ దేశానికి చెందిన పలు వైమానిక స్థావరాలను దెబ్బతీశాయి. ఇదే విషయాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అప్పట్లో అంగీకరించారు. ధ్వంసమైన వైమానిక స్థావరాల్లో రఫీకి, మురీద్, నూర్ఖాన్, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియన్, పర్సూర్, సియాల్కోట్ ఉన్నాయి. ఇలా పవర్ఫుల్ వెపన్స్తో ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ని వణికించింది. రాత్రి 8 దాటితే చాలు షేక్ అయ్యేలా చేసింది. దీనికి ప్రతిగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో తుపాకులు, మిసైళ్ల చప్పుళ్లు చేసింది దాయాది. దీనికి ప్రతిగా 8 సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది భారత్ సైన్యం. పరిస్థితి గమనించిన దాయాది దేశం సంధి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆపరేషన్ సింధూర్లో భారత్ అద్భుతమైన విజయం సాధించింది. కానీ భవిష్యత్తులో యుద్ధాలు కేవలం గగనతలానికి మాత్రమే పరిమితం కావని ఈ మిలిటరీ ఆపరేషన్తో స్పష్టమైంది. సైబర్ వార్ఫేర్తో పాటు విభిన్న వ్యూహాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేది రక్షణ రంగ నిపుణుల మాట. ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్ కుప్పలు తెప్పలుగా డ్రోన్లను ప్రయోగించింది. వాటన్నింటినీ భారత్ తిప్పికొట్టింది. ప్రతిసారి ఇలాగే జరగకపోవచ్చు. శత్రువు స్మార్ట్ అయితే మరోసారి ప్రమాదకర డ్రోన్లను ప్రయోగించే ప్రమాదం ఉంది. అలాంటి వాటిని గుర్తించి అడ్డుకోవడం కష్టతరం కావచ్చు. అందుకే యాంటీ డ్రోన్ సామర్థ్యాలను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందంటారు రక్షణ రంగ నిపుణులు.